మంచి అర్థం. అయిపోయింది ఒక్క 2 మాటల్లో. ఏది చేసినా నువ్వు ఇల్లు ఊడువు, డస్ట్ చెయ్యి, ఒక పూజ మంచి చెయ్యి. పూజ ఏది చెయ్యి, అట్లా చెయ్యి. మనస వాచ కర్మణ. దట్ విల్ గివ్ యూ అ ఫుల్ అకంప్లిష్మెంట్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్. అది లేకుండా లేదు. అంటే నీ అంతఃకరణాన్ని చూసుకోగలగాలి నువ్వు. త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అంతఃకరణంలోకి వెళ్ళడం అనే ప్రాసెస్ నడుస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము. దీనికి లోపల అంతఃకరణం అనేది ఇంకొకటి ఉంది. దాని లోపలికి ప్రయాణం చేయడానికి అన్నమయ్య మనకి ఇచ్చినటువంటి అంటారంటే సంపద, సంకీర్తన సంపద. ఎక్కడికైనా పట్టుకుపో దాన్ని, ఎక్కడికైనా పట్టుకుపో, నేను నించోబెట్టేస్తా. నిన్ను జారి కిందికి పడనీయదు. అందుకే ఆయన అచ్యుతుడు. జారి పడకుండా పట్టుకొని మనల్ని నుంచోపెట్టేటువంటి వాడు. మనం అందుకని ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం, స్వామి దర్శనం చేసుకోవటానికి.